అందరికీ హాయ్ అండి. స్ట్రీట్ స్టైల్లో బండి మీద అమ్మే చికెన్ పకోడీ టేస్ట్తో ఇంట్లోనే ఈజీగా పైన కరకరలాడుతూ లోపల జ్యూసీగా ఉండే చికెన్ పకోడీ కోసం బాగా వాష్ చేసి నీళ్ళన్నీ కూడా వంపేసుకున్న 1 కిలో చికెన్ ని తీసుకోండి. పకోడీకి ఎప్పుడు కూడా చికెన్ ముక్కలు ఇలా మీడియం సైజ్ లో ఉండాలి. కోటింగ్ కోసం 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్, 2 స్పూన్ల శనగపిండి, 1 కిలోకి 1/2 స్పూన్ కంటే తక్కువగా సాల్ట్, 1 స్పూన్ కారం వేసుకోండి. మీ స్పైస్ కి తగ్గట్టు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలానే 1 స్పూన్ ధనియాల పొడి, 1 గుడ్డు వేసుకోండి. గుడ్డు వేయడం వల్ల పకోడీకి కోటింగ్ తో పాటుగా మంచి టేస్ట్ ఉంటుంది. మంచి ఫ్లేవర్ కోసం 1 స్పూన్ చికెన్ మసాలా, 1/2 స్పూన్ గరం మసాలా, 4 స్పూన్ల పెరుగు, చిటికెడంతా రెడ్ ఫుడ్ కలర్ ని వేసుకోండి. ఇది కంప్లీట్ గా మీ ఆప్షనల్. ఫుడ్ కలర్ మాత్రం మీకు నచ్చితేనే వేసుకోండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ నువ్వులు, 2 రెమ్మకల కరివేపాకును వేసి అంతా కూడా మిక్స్ చేసేసుకోండి. నువ్వులు వేయడం వల్ల పకోడీ మంచిగా కనిపించడమే కాకుండా మరింత రుచితో ఉంటుంది. ఒకవేళ నువ్వుల ఫ్లేవర్ వద్దు అనుకుంటే నువ్వుల్ని స్కిప్ చేసుకోవచ్చు. ఈ మసాలాలన్నీ కూడా చికెన్ ముక్కలకి బాగా పట్టించాలి. ముక్కలకి మనం ఎంత బాగా మసాలాలు కలుపుకుంటే అంత బాగా ముక్క లోపలికి మసాలా వెళ్తుంది. మసాలా అంతా ముక్కలకి పట్టేలా ఒక 10 నిమిషాల పాటు బాగా కలపండి. ఈ కలుపుకున్న చికెన్ పీసెస్ ని కనీసం అంటే 1 గంట పాటు ఫ్రిడ్జ్ లో పెట్టేసేయండి. కుదిరితే రాత్రి అంతా కూడా పెట్టేసేయచ్చు. మసాలాలని ఎంత బాగా మ్యారినేట్ చేసుకుంటే చికెన్ పకోడీ రుచి అంత బాగుంటుందని గుర్తుంచుకోండి. చికెన్ పీస్ కి పైన కోటింగ్ ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ డీప్ ఫ్రై కోసం ఆయిల్ బాగా హీట్ అయ్యాక మాత్రమే ఈ చికెన్ పీసెస్ ని 1 by 1 వేసేసుకోండి. చెప్పడం మర్చిపోయాను, నేనైతే చికెన్ మ్యారినేషన్ కోసం 1.5 అవర్ వరకు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను. ఫ్లేమ్ ని మీడియం టు హై ఫ్లేమ్ లకు అడ్జస్ట్ చేసుకుంటూ చికెన్ పీసెస్ అన్ని కూడా ఇలా లైట్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక ప్లేట్ లోకి తీసేసుకోండి. ఇవి పచ్చి పచ్చిగానే ఉంటాయి, కాస్త ఆయిల్ పీల్ చేసినట్లుగానే అనిపిస్తాయి, కానీ ఫస్ట్ లో అలా కనిపిస్తాయి. సెకండ్ టైం మళ్ళీ ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఆయిల్ అనేది మరీ ఎక్కువగా పీల్చవు. ఇలా ఫ్రై చేసుకున్న పకోడీని ప్లేట్ లోకి తీసుకున్నారు కదా. నెక్స్ట్ ఇంకో వాయి కోసం మళ్ళీ ఆయిల్ ని ఒక 2 మినిట్స్ పాటు హీట్ చేసుకున్నాక మాత్రమే చికెన్ పీసెస్ అయితే వేసేసుకోండి. పకోడీని ఎప్పుడు కూడా ఒకేసారి ఫ్రై చేసుకోవచ్చు, కానీ ఇలా 2 సార్లు ఫ్రై చేయడం వల్ల పకోడీ లోపల వరకు కూడా బాగా ఫ్రై అవుతుంది. లోపల పచ్చి పచ్చిగా అస్సలు ఉండదు. రెండో వాయిని 50% వేయించుకున్నాం కాబట్టి ఈ లోపు ఫస్ట్ వాయి కాస్త చల్లారిపోయి ఉంటుంది. ఇంకా నూనె హీట్ అయ్యాక ఆ ఫస్ట్ వాయిని కూడా వేసేసేయండి. ఫస్ట్ వాయి అంటే ఏం లేదు, ఇందాక ప్లేట్ లోకి తీసుకున్నాం కదా ఆ చికెన్ పీసెస్ ని చెప్తున్నాను. మనకి బండి మీద టేస్ట్ రావాలంటే కంపల్సరీ ఇలా 2 టైమ్స్ ఫ్రై చేసుకోవాలి. అచ్చంగా స్ట్రీట్ స్టైల్లో బండి మీద టేస్ట్ రావాలంటే వాళ్ళ సీక్రెట్ అయితే ఇదే. ఈ చికెన్ పకోడీ పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉండడమే కాకుండా ముక్క చప్పదనం అస్సలు ఉండదు. అలానే మనం మసాలా కలిపేటప్పుడు నువ్వులను యాడ్ చేసుకున్నాం కాబట్టి పకోడీకి మరింత ఫ్లేవర్ ని ఇస్తుంది. ఈ చికెన్ 65 రెసిపీని తప్పకుండా మీరు ట్రై చేయండి. చాలా సింపుల్ గానే చేసుకోవచ్చు. రెసిపీ ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.